శ్రీరామనవమి వేడుకలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. సీతారాముల కళ్యాణోత్సవానికి పనులు మొదలయ్యాయి. నగర ముఖద్వారాల్లో భారీ స్వాగతం తోరణాలు ఏర్పాటు చేశారు. భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవానికి అధికారుల పర్యవేక్షణలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఇవాళ భద్రాద్రి వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేశారు. ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పటికే మొదలుపెట్టిన పనులపై అడిగిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మిగతా పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. లక్షలాది మంది రామభక్తులు వచ్చేటటువంటి ఆ పుణ్య కార్యక్రమానికి భద్రాచలం క్షేత్రం కళ్యాణ మహోత్సవానికి ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో చురుకుగా సాగుతున్నాయి. గతంలో ఆఖరి కల్లా చివరి రోజు కల్లా ప్రోగ్రాం కార్యక్రమాలు జరిగే పరిస్థితి ఉండేది. కొన్ని ఇబ్బందులు కూడా వచ్చాయి. ఈ సంవత్సరం ఫస్ట్ తారీఖు కల్లా కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకునేటట్టుగా యాక్షన్ ప్లాన్ చేశారు. రాములూరి పెళ్లికి తలంబ్రాలు తయారు చేసి భక్తిని చాటుకుంది గద్వాల్ జిల్లాకు చెందిన ఇల్లూరి శ్రీలక్ష్మి. 1,50,116 బియ్యపు గింజలపై శ్రీరామ అంటూ రాసింది. ఏడాది కాలంగా శ్రీరామ నామాన్ని జపిస్తూ బియ్యపు గింజలపై స్వామివారి పేరు రాస్తోంది శ్రీలక్ష్మి. ఈ బియ్యాన్ని ఏప్రిల్ 5న జరిగే సీతారాముల కళ్యాణోత్సవానికి తలంబ్రాలుగా సమర్పిస్తానంటోంది. నేను బియ్యం గింజలపైన శ్రీరామ అని రాయడం మొదలుపెట్టాను. ఇది గత 3 సంవత్సరాల నుంచి మొదలుపెట్టాను. మొదటి సంవత్సరం 10,116 బియ్యం గింజలపైన శ్రీరామ అని రాశాను. లాస్ట్ సంవత్సరం 50,116 బియ్యం గింజలపైన రాశాను. ఈ సంవత్సరం 1,50,000 దాకా శ్రీరామ అని బియ్యం గింజలపైన రాశాను. నేను అర్ధ గంట 45 నిమిషాలకు 500 చొప్పున బియ్యం గింజలు, రోజుకు 2,000 చొప్పున రాస్తున్నాను. ఇవి నేను 3 నెలలలో కంప్లీట్ చేశాను నేను ఈ బియ్యం గింజల పైన. ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ భద్రాచల రాముల వారికి తలంబ్రాల బియ్యం కింద ఈ శ్రీరామ అని రాసి సమర్పించాలనుకుంటున్నాను. సీతారాముల కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.